అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తూ ఉన్న ప్రియ ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అత్యున్నతమైన నామమున మా హృదయపూర్వక స్వాగతం. నేటి మన బైబిల్ డివోషన్స్లో టేమింగ్ ద టంగ్, నాలుకను అదుపులో పెట్టుకోవడం అనే అంశంపై మన హోలీ ట్రింటీ చర్చ్ సంఘ సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ముందుగా ఈ ఉపోద్ఘాత గీతం. పొరుగు వారి గురించి చెడ్డగా మాట్లాడి వారిని దూషించడం వల్ల మన దేహానికి మనమే చెడు చేసుకుంటాం. నాలుకను అదుపులో ఉంచుకొని ప్రేమ కలిగి జీవిద్దాం. చిన్నదైన నాలుక ఎంతో అతిశయించును, తిన్నగా అది ఉండక మాలిన్యమున ముంచును. చిన్నదైన నాలుక ఎంతో అతిశయించును, తిన్నగా అది ఉండక మాలిన్యమున ముంచును. నీ నోటిని కాచుకొనుము, నీ మాటను నిలుపుకొనుము. నీ నోటిని కాచుకొనుము, నీ మాటను నిలుపుకొనుము. చిన్నదైన నాలుక ఎంతో అతిశయించును, తిన్నగా అది ఉండక మాలిన్యమున ముంచును. నిజమైన దేవుని స్తుతించిన నాలుక దేవుని పోలికయైన మనుషుని శపించునా. నిజమైన దేవుని స్తుతించిన నాలుక దేవుని పోలికయైన మనుషుని శపించునా. ఉప్పు నీటి నుండి తీయ నీరు ఊరునా, ఉప్పు నీటి నుండి తీయ నీరు ఊరున. ద్రాక్ష చెట్టు నుండి అంజూర పండ్లు వచ్చున, ద్రాక్ష చెట్టు నుండి అంజూర పండ్లు వచ్చున. నీ నోటిని కాచుకొనుము, నీ మాటను నిలుపుకొనుము. నీ నోటిని కాచుకొనుము, నీ మాటను నిలుపుకొనుము. చిన్నదైన నాలుక ఎంతో అతిశయించును, తిన్నగా అది ఉండక మాలిన్యమున ముంచును. దేవుని మహిమార్థమై ఈయబడెను నాలుక, ఆయనను ఘనపరచు సాధనంగా ఎంచవా. దేవుని మహిమార్థమై ఈయబడెను నాలుక, ఆయనను ఘనపరచు సాధనంగా ఎంచవా. దైవాలయంగా చేయబడెను దేహము, దైవాలయంగా చేయబడెను దేహము. శ్రేష్టమైన మాటలతో పవిత్రంగా ఉంచవా, శ్రేష్టమైన మాటలతో పవిత్రంగా ఉంచవా. నీ నోటిని కాచుకొనుము, నీ మాటను నిలుపుకొనుము. నీ నోటిని కాచుకొనుము, నీ మాటను నిలుపుకొనుము. చిన్నదైన నాలుక ఎంతో అతిశయించును, తిన్నగా అది ఉండక మాలిన్యమున ముంచును. చిన్నదైన నాలుక ఎంతో అతిశయించును, తిన్నగా అది ఉండక మాలిన్యమున ముంచును. నీ నోటిని కాచుకొనుము, నీ మాటను నిలుపుకొనుము. నీ నోటిని కాచుకొనుము, నీ మాటను నిలుపుకొనుము. నీ నోటిని కాచుకొనుము, నీ మాటను నిలుపుకొనుము. నీ నోటిని కాచుకొనుము, నీ మాటను నిలుపుకొనుము.
ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, కృపగల దేవ, నీకే వందనాలు తండ్రి. ఇప్పుడు చేర్చినటువంటి తండ్రి ఈ మాటలు ప్రభా మా జీవితాలకు అనువాదించుకొని ప్రభా ఈ వాక్యానుసారమైన జీవితంలో మేము జీవించటకు నీ కృప మా అందరికీ దయచేయమని నజరుడైన యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. కృపగల దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఇటు అవకాశం ఇచ్చినటువంటి దేవునికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు, గుడ్ మార్నింగ్ తెలుపుచున్నాను. ఈ దినము వాక్యం చూసినట్టయితే కీర్తనల గ్రంథము, దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 120వ అధ్యాయము 2వ వచనం చూసినట్టయితే, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. ఈ దినము వాక్యము మోసకరమైనటువంటి నాలుక లేనటువంటి ఏ మనిషి కూడా ఉండడు. ఏ మాట మాట్లాడినా మరి నాలుకతోనే మాట్లాడగలుగుతాం. ఏది తినాలన్నా ఏదన్నా పదార్థం యొక్క రుచి తెలియాలి అని అంటే అది నాలుక ద్వారానే అని మనము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. నాలుక లేనటువంటి వాడు మరి మాట రానటువంటి వాడితో సమానము అని కూడా మనము చూడగలుగుతున్నాము. మనం ఎన్నో రకములైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటాము. కానీ ఈ ప్రార్థన కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే నాలుక రుచికరమైనటువంటి నాలుక అంటే మంచి నాలుక, మోసకరమైనటువంటి నాలుక ఏ విధంగా ఉంటుంది, మరి మంచి నాలుక ఏ విధంగా ఉంటుంది అనేది ఈ కీర్తన యందు మరి మనం చూడగలుగుతున్నాము. దావీదు మహారాజు మరి తన యొక్క భద్రత ఇవ్వమని, తనకు ప్రాణరక్షణ ఇవ్వమని దావీదు గారు ప్రార్థన చేయడం చూస్తున్నాం. అబద్ధమైన తన పెదవుల నుండి తన ప్రాణాన్ని కాపాడాలని, మోసకరమైన నాలుక నుండి తన ప్రాణాన్ని కాపాడాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇలాంటి ఈ దినాలలో ఈ ప్రార్థన మనకు వర్తించగలదు. మరి ఇలాంటి ప్రార్థనను మనం గమనించినప్పుడు కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఉదయం లేచినది మొదలుకొని రాత్రి నిద్రించే వరకు కూడా మన మీద శాపవచనములను పలికేటటువంటి వారుగా ఉంటారు. ఉదయం నుండి వాళ్లకు ఉన్న పని ఏమిటంటే ఇటువంటి మరి ఇతరుల మీద ఇలాంటి మాటలు, అంటే ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పడము, అబద్ధము సాక్ష్యములు చెప్పడము, అబద్ధపు మాటలను సృష్టించడము, ఇవన్నీ కూడా చేయడము వారి యొక్క జీవిత విధానంలో ఒక భాగంగా వారు లెక్కించినట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మన యొక్క పరువు తీయడము, కొంతమంది ఎందుకు బ్రతుకుతున్నారు అంటే మన పరువు తీయడానికి మొట్టమొదటి లక్ష్యంగా వాళ్ళు పెట్టుకున్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. వాళ్ళ యొక్క జీవిత గమ్యం ఏమిటంటే మన విలువలను తగ్గించడమే. ప్రజల ఎదుట మన మీద అనేక రకములైనటువంటి మాటలు, నేరములు మోపి ఉన్నవి. అంటే ఇతరుల ఎడల మనల్ని ఒక చిన్న చూపు చూడడం, తగ్గించినట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే మనము చెయ్యకపోయినా వీళ్ళు చేసిండ్రు అని మాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, అబద్ధపు మాటల ద్వారా మనల్ని అక్కడ నిలబెట్టినట్లు మనము చూడగలుగుతున్నాము. మరి పనికి మాలినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఉపయోగకరమైనటువంటివి కావు. ఉపయోగకరమైన మాటలు మాట్లాడడం చాలా తక్కువ మంది ఉంటారండి. అనేకమైనటువంటి మోసకరమైనటువంటి మాటలు చెప్పి ఇతరులను చిన్న చూపు చూడడం కానీ, ప్రజలలో తక్కువ వంచన వేయడం కానీ, అలాంటి వారే ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. మరి మన జీవితంలో కూడా మనము ఎలాంటి వారంగా ఉన్నాము? మోసకరమైనటువంటి నాలుక గలవారంగా ఉన్నామా? అబద్ధపు మాటలు పలికే వారంగా ఉన్నామా? అంటే మంచి గుంపులో ఉన్నామా, చెడు గుంపులో ఉన్నామా అని మనల్ని ఒకసారి మనము పరీక్షించుకోవాలి. వాళ్ళు ఆ పని తప్ప వేరొక పని చెయ్యలేని స్థితిలో ఉన్నారు. దీనినే జీవిత గమ్యంగా, ఊపిరిగా బ్రతుకుతారు. అంటే వాళ్ళకి ఆ పని తప్ప ఇంకా వేరేదంటూ ఏమీ
లేదు. ఈ దినము లేచినము అనంటే ఉదయం మొదలుకొని రాత్రి మట్టు దాకా ఎవరు దొరుకుతారా, ఎవరి మీద ఏ మాటలు చెప్పాలి, ఎవరి మీద ఎలాంటి అబద్ధ సాక్ష్యపు సృష్టించాలి అనేటటువంటి ఆలోచనలు కలిగి, అలాంటి మనసు కలిగి ఉన్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. మరి అలాంటి వారికి మనము ఏ విధంగా చిక్కుతున్నాము? ఒకవేళ మనము దేవుడికి దూరంగా ఉన్నట్టయితే ఇలాంటి వారి చేతిలో కానీ, ఇలాంటి వారి మరి అబద్ధపు మాటలు అంటే మోసకరమైనటువంటి నాలుకతో మాట్లాడేటువంటి వారికి మనము చిక్కడానికి ఆస్కారం ఉందని మనం ఇక్కడ గ్రహించగలుగుతున్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉంటూ దేవుణ్ణి ఎల్లప్పుడూ హత్తుకొని జీవించే వారంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కీర్తనల గ్రంథము 122వ వచనంలో చూసినట్టయితే దావీదు గారు కూడా ఎన్నో బాధలు శ్రమలు అనుభవించిన వాడుగా, తన మీద అబద్ధపు నేరాలు మోపిన వ్యక్తుల, మోసకరమైన మాటలు మాట్లాడే వ్యక్తుల, తనకు ఎంతో ఆందోళనను కీడును నష్టాన్ని కలిగించిన వారుగా ఉన్నారు. కానీ దావీదు వాళ్ళకు ఎదురు వెళ్ళొచ్చు కదా, యుద్ధము చేయదూచు కదా. ఒక వ్యక్తిని, ఒక సైన్యాన్ని మనము కంట్రోల్ చేయగలుగుతాము, కానీ ఒక వ్యక్తి యొక్క నోటి మరి మాటలను మనము కంట్రోల్ చేయలేకపోతుంటాం. మన మీదికి సైన్యం కానీ యుద్ధము చేయడానికి వచ్చినటువంటి వారిని మనం ఆపగలుగుతాం, వారిని కంట్రోల్లో పెట్టగలుగుతాం. కానీ మన మీద అన్యాయపుగా అబద్ధపు మాటలు చెప్పడం ద్వారా, అన్యాయంగా మన గురించి కీడును చెప్పడం ద్వారా వారిని మనం అదుపులో పెట్టలేక పోతున్నాము. మరి దావీదు గారు కూడా ఆ విధమైనటువంటి శోధనలో ఉన్నప్పుడు కూడా మరి దావీదు గారు జీవితంలో కూడా శత్రువులను కంట్రోల్ చేయగలిగినాడు, యుద్ధ సైన్యాన్ని కంట్రోల్ చేయగలిగినాడు. మోసపూరితమైన పెదవులను, అబద్ధములాడే నాలుకను ఆయన కంట్రోల్ చేయలేని పరిస్థితుల మధ్య దేవుణ్ణి అడుగుతున్నాడండి. ఏమని అడుగుతున్నాడు? దేవా, కొంతమంది అబద్ధములాడే పెదవులు, మోసకరమైనటువంటి నాలుకతో నా జీవితంలో ఎన్నో సమస్యలను, ఆపదలను తీసుకొని వస్తున్నారు. వారి మాటల నుండి, వారి యొక్క బాధ నుండి నన్ను రక్షించు అని దేవునికి మొరపెట్టినట్టు, దేవుడికి విన్నవించుకున్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి మనము కూడా సైతానుడు గర్జించు సింహం వలె ఎవరి మృంగుదనా అని ఎదురు చూస్తూ ఉంటాడు. మరి అలాంటి సైతాను వలలో మనం పడుతున్నామా? ఒకవేళ పడే పరిస్థితి మన దగ్గరకు వచ్చినట్టయితే దేవుణ్ణి మనం వెంటనే దేవుని దగ్గర మోకరించి దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించే బిడ్డలంగా ఉండాలి. మన యొక్క సమస్యలు, మన యొక్క బాధలు అన్నీ కూడా దేవుని సన్నిధానంలో మనం చెప్పుకునే బిడ్డలంగా మనం ఉండాలని దేవుడు దావీదు ద్వారా మనకు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి అలాంటి జీవితాన్ని మనమందరం కలిగి జీవించాలని దేవుడు కోరుచున్నాడు. దేవుని కృప మనకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రభువా, కృపగల దేవ, నీకే వందనాలు తండ్రి. విన్నటువంటి వాక్యాలను విడిచిపెట్టకుండా నా తండ్రి ప్రభా, ఆ వాక్యాలను మా జీవితాలకు తండ్రి అనువదించుకొని ప్రభా, ఆ వాక్యానుసారమైన జీవితంలో మేము జీవించడానికి తండ్రి మమ్మల్ని అందరూ కూడా నీ మార్గంలో నడిపించమని నాజరేయుడైన యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. నీ నామ స్పర్శతో నాలోనిక నీ ధ్యాన భాషతో నా గుండె నిండి పొంగిపోయి చుంకెతేనే నీ భావనే చాలునా స్వరాల పేటిక నీ గాన లబ్ధితో వరాల పేటిక నీ ధ్యాస కూర్పుతో నా గొంతు నిండి తొంగి చూచి ఎంత గాత్రమై ఈ రాగమే